అన్నా రోజుకి ఎన్ని టిప్పర్లు కొడతావు? ఎన్ని కొడతాం? 2 కొడతాం. ఎంత ఇస్తారు రోజుకి? 500 ఇస్తారు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఈ పని? ఇది 15 నుంచి చేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి ఈ రెక్కల కష్టం చేస్తున్నావు. మరి ఆరోగ్య సమస్యలు ఏం రాలేదా? ఇంకా ఆరోగ్య ఏమన్నా అయితే ట్యాబ్లెట్లు వేసుకోవటం, ఇండిషన్ లేపించుకోవటం, మళ్ళీ మనకి ఈ పని. అంటే ఇంత బరువును మోస్తూ ఎన్నో రాళ్ళను పగలగొడుతూ ఉండాలి కదా, మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? అన్నం మనకి పొలాలకి ఇలా ఏం లేవు, ఇదే పని. పొలం ఏం లేదా? ఏం లేదు, ఇదే పని. ఇదే పని. లేబర్. అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఈ 15 సంవత్సరాల ముందు? అంతకు ముందు కూడా ఇంకెట్నే ఏదన్నా మట్టి పనులు, పట్టు పనులు, ఇలా ఇక్కడికి వచ్చినాక ఇంక రాయి పని. ఈ పనిలోకి వచ్చాక రోజు మీకు ఇదే పనే ఉంటుందా? అంటే ఇదే పని ఉంటుంది, ఏరా పని ఉంది. రోజు 500 సంపాదిస్తారు డైలీ. అంటే ఒక రోజు వేస్ట్ తీసేసి ఒక రోజు మంచి రాయి వస్తే కుట్టుకోవాలి, అంతేగాని డైలీ ఉంది. రాయి ఎంత వస్తే అంత, అది కోరిలు ఎంత ప్రొడక్షన్ వస్తే అట్లా మనం కొడతాం. ఇట్లా రోజు కష్టపడేటప్పుడు మీకు ఈ చేతులన్నీ కూడా ఇది అవుతాయి కదన్నా, మరి ఈ నొప్పి అనిపించినా సరే మీరు అట్లాగే చేస్తుంటారు. ఇంకా మీ పిల్లలు ఏం చదువుతారు? నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నా. మీ పిల్లల్ని బాగా చదివించాలని ఉందా? మరి ఇది మరి లేకుండా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. మొన్న కరోనా టైం వచ్చింది కదా, నా కరోనా 2 సంవత్సరాలు పనులు ఏం లేవు. అప్పుడు ఎట్లా మరి ఎట్లా గడిచింది? ఇంట్లోనే ఉన్నాం, ఇళ్లలోనే ఉన్నాం. మరి ఎట్లా మీకు తినడానికి ఎట్లా? ఏం చేస్తాం, పప్పు తెచ్చుకొని బతకాలి. అప్పు తెచ్చుకొని మళ్ళీ ఇలా పని చేసుకుంటాం, మళ్ళీ తీర్చుకోవాలి. నొప్పులు అన్నీ ఉంటాయి, మరి ఎట్లా తట్టుకుంటున్నారు రోజు? జాతం చేసేది ఏముంది, మనం పొట్ట కోసం చేయాలిగా, మన పిల్లల కోసం పొట్ట కోసం చేయాలి. అన్న మరి నేను ఒకసారి కొట్టి చూడనా, మీ కష్టం ఎలా ఉందో తెలుసుకుంటాను. మీరేం చేస్తుంటారన్న ఇక్కడ? నేను మేస్తున్నాను. బాయిలర్ ఇందాక చూసాను, పెట్రోలియం బొగ్గు. ఇది ఏ లెక్కన వేస్తారు బాయిలర్లో? బాయిలర్లు అంటే ఇది కొంచెం మెతకరా, ఆయన 3 క్వాలిటీలు ఉంటాయి దీంట్లో. ఇది వచ్చేసి తక్కువ, అంటే అక్కడ హీట్ చూసుకొని మేస్త్రి ఉంటాడు అక్కడ పైన వేసేయాలి. ఆ మేస్త్రి గారు దాన్ని చూసుకొని వేస్తుంటాడు. ఒక్కొక్క గంపకు వచ్చేసి 4 గాలి 5 గాలి హీట్ ఎక్కువ ఉన్న దాన్ని బట్టి. ఇప్పుడు ఈ రోజు వర్షం పడుతుంది, పెట్రోలియం బొగ్గుకి ఇది ఒక 5 గంపల 5 కానీ 4 కానీ వేస్తారు. ఈ రోజు వర్షం పడుతుంది కదా, తడి బొగ్గు, తడిగొల్ల పెద్దగా హీట్ అవ్వదు, తక్కువ పట్టిద్ది అనమాట. అట్లా బాగా సమ్మర్ టైంలో అయితే హీట్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాసెస్లో బాగా జరిగిపోతుంది. దీంట్లో కూడా క్వాలిటీ ఉంటుందా? క్వాలిటీ ఉంటుంది. దీన్ని వచ్చేసి ఇది 3వ గ్రేడ్ తెల్లరాయి, 3వ క్వాలిటీ తెల్లరాయి, నల్లరాయి, చక్రాయి అంటారు. ఇది మీరు వచ్చి 3వ గ్రేడ్. అంతా లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ అంటే ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు వర్షంతో అసలు వాతావరణం నుంచి లేదు, ప్రతిరోజు రావాల్సిందే. వర్షం పడిన ఏదైనా ఆగదు, రేకులు ఉన్నాయి కదా. ఇదంతా క్వారీల నుంచి వస్తుందా? ఇదంతా కోరీలు ఉంటుంది, కోరిక ఆ కోరి ఉంటుంది తెల్లరాయి అని. మామూలుగా ప్రతిరోజు ఈ బాయిలర్లో ఎన్ని టన్నుల స్టోన్ వేస్తుంటారు? రోజుకి వచ్చేసి 20 టన్నులు లాగుతారండి. ఆ ఫిల్ చేయటమే, ఆ 20 టన్నుల ద్వారా వెళ్తాయి అక్కడ. ఆ వెళ్తాయి దాన్ని దీంతో 20 టన్నులు లాగడం, మళ్ళీ 20 టన్నులు బాయిలర్లో వేయడం. రోజు ఇది ప్రాసెస్ సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరి కరోనా 2 సంవత్సరాలంతా గ్యాప్ వచ్చింది కదా, 2 సంవత్సరాలు ఎట్లా ఉన్నది? అప్పుడు పనులన్నీ ఆగిపోయాయి కదా, అప్పుడు పరిస్థితి ఏంది మీది? చాలా ఇబ్బంది పడ్డారండి. 4 చేసేదాన్ని 8 మంది చేశారు. ఆ కరోనా టైంలో కొన్ని బట్టీలు ఆగిపోయినాయి. ఆ ఉన్న ఒకటారా చేసుకోవడం, పైలోళ్ళకి వెళ్ళడం, చాలా ఇబ్బంది పడ్డారు.